రండి మన వాక్య భాగానికి 24వ భాగము యోహాను సువార్త ధ్యానాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. 16వ వచనం చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నాతో చెప్పండి ఈ మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన కుమారుడిగా వచ్చిన తరువాత ఆయన చెప్పిన మాట, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అని చెప్పిన మాట ఎంత గొప్పగా ఉంది. ఆయన కొత్త నిబంధనకు వచ్చిన తరువాతేనా ఆయన ప్రేమ? కాదండి. ఆయన మొదటి నుండి మనిషిని ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమైతే చాలా బాగుంటుంది. రండి ఒకసారి మీకు ఇంకో మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఆయన చేసే ప్రతి కార్యము వెనక ఏముంది చెప్పండి? లవ్, ప్రేమ. ప్రేమ. దేవుడు అంటున్నారు, యెహోవా మిమ్ములను ప్రేమించెను గనుక ఆయన మిమ్ములను ఏం చేశాడు? మీ పితరులకు ఇస్తానన్న వాగ్దానపు దేశాన్ని ఇవ్వడానికి ఐగుప్తు దేశము నుండి విడిపించాడు. ఫరో చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి విడిపించాడు. ఎందుకు చేశారు అంటే ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి. ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన ఎందుకు ప్రేమించాడు అంటే పితరులకు ఇచ్చిన మాట కోసం. ఎందుకు ప్రేమించాడు అంటే ఎవరు నశించకూడదు అని చెప్పడానికి ఆయన ప్రేమించాడు. నా స్నేహితులారా, సంగమా, ఆలోచించండి ఒకసారి. నీ నుండి ఏమీ ఆశించకుండా ప్రేమించినది అమూల్యమైన వెలకట్టలేని ప్రేమ కదా. ఆ ప్రేమ మనకు తెలియట్లేదే. ఆయన ఎందుకు ప్రేమించాడు అంటే నీవు వేదనలో ఉన్నావని. ఆయన ఎందుకు ప్రేమించాడు, నీకు ఎందుకు సహాయం చేశాడంటే నీవు బాధలో ఉన్నావని. ఆయన అంటున్న మాట, యెహోవా ప్రజలను ప్రేమించారు. ఎందుకు అంటే తన పితరులకు ఇచ్చిన మాటను బట్టి, తాను చేయాలనుకున్న కార్యాన్ని బట్టి వారిని విడిపించాలని. వారు ఆనందంగా ఎంజాయ్ చేయట్లేదండి. వారు ఆనందంగా లేరు సోదరి. వారు వెట్టి చాకిరీ చేస్తున్నారు. అక్కడ ఐగుప్తు దేశములో మోయలేని బరువులు మోస్తున్నారండి. ఐగుప్తు దేశములో బానిసల కన్నా హీనమైన స్థితిలో ఉన్నారండి వాళ్ళు ఏడుస్తూ మొరపెడుతుంటే దేవుడు వారిని విడిపించడానికి వచ్చాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. దేవునికి వ్యతిరేకంగా జీవించి, దేవునికి వ్యతిరేకమైన మాటలు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పటికీ కూడా, ప్రభువా నన్ను క్షమించవా, మమ్మలను విడిపించవా, మేము ఈ శ్రమను భరించలేకపోతున్నామయ్యా అని అడిగితే ఆయన చాలా ఈజీగా ఐగుప్తులో నుండి, ఆ బానిసత్వంలో నుండి ఆయన విడిపించడండి. అదేంటి అసలైన ప్రేమ. ఈ లోకములో మనుషుల ప్రేమ ఎలా ఉంటుందో తెలుసండి. నీ దగ్గర ఏదైనా ఉందనుకోండి, అప్పుడు నీకు సహాయం చేయడానికి వస్తారు. భయంకరమైన ఓ మాట చెబుతాను, కొంచెం జాగ్రత్తగా భయముతో వినండి ఈ మాట. నీవు కీడు చెయ్యాలని ప్రేమ కలిగి నటిస్తూ ఉంటే, జాగ్రత్తగా వినండి, ప్రేమ కలిగి నటిస్తూ ఉంటే ఆ నటనను చూసిన దేవుడు రెండింతల శిక్షణ ఇస్తాడు ఆయన. ఎందుకంటే నేను ప్రేమించినట్లే మీరు ఒకరినొకడు ప్రేమించుకోండి అని దేవుడు చెప్పాడు. ప్రేమకు ఆయన చాలా విలువిచ్చాడు. ఆయన ఇచ్చిన విలువ ఇంత అంతా కాదండి, అంత విలువ ఇస్తే అలాంటి ప్రేమను ఆసరాగా చేసుకుని కొంతమంది మరణానికి కారణమైతే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఉగ్రరూపుడై ఆయన మనుషులను కాల్చివేస్తాడు. ఆయన శిక్షిస్తాడు. ఆయన న్యాయాధిపతిగా న్యాయము తీరుస్తాడు. ఏ విషయంలో అయినా ఆయన సహిస్తాడేమో కానీ ప్రేమ కలిగి ఉన్నట్టుగా నటించకండి. నటించే వారిని ఆయన సహించలేడు. ఆయన వేషధారులను ఆయన ఓర్వలేడండి. ఆయన సహించలేడు. వేషధారణ మనలో ఉండడానికి వీల్లేదు.
అలాంటి ప్రేమను నటించేసే రోజుల్లో ఏమీ ఆశించకుండా ఆయన ప్రేమ చూపించి ఆ బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలను విడిపించాడండి. విడిపించాడు. దాస్యము నుండి ఆయన, ఆ దాస్యము గృహము నుండి, దాస్యత్వము నుండి ఆయన విడిపించాడు. ఫరో చేతి నుండి విడిపించాడు. ఫరో చేతి నుండి విడిపించాడు. ఫరో చేతి నుండి విడిపించడం అంటే, ఫరో చేతి నుండి విడిపించడం అంటే చూడండి, ఒక వ్యక్తిని నేను ఉండరా బాబు అని బంధిస్తే అది ఎలా కుదురుతుందని చెప్పేసి ఈ రోజుకో సాయంత్రంకో వెళ్ళిపోవచ్చు. ఏదైనా ఒక చిన్న ఏదో డిస్కషన్ తోటి పక్కవారు మాట్లాడుకుని పోట్లాడుకుని స్టేషన్కి వెళ్ళారు. ఈ గొడవ తీరస్థాయి దాటేస్తుందని చెప్పేసి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి లోపల చెరసాలలో వేశారు. ఓ రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు. ఒక అధికారికి హాని చేశాడని అర్థమైంది. అది ఒక ఉన్నతమైన అధికారి, కలెక్టర్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు. ఆ స్థాయిలో ఉన్న ఓ అధికారికి కీడు చేశారని అర్థమైంది. పలానా వ్యక్తే అని అర్థమైంది. ఈ అధికారి అతన్ని బంధించి ఎంతకాలం ఉంచచ్చు చెరసాలలో? నా మాట మీకు అర్థమైందా? ఎంతకాలం ఉంచచ్చు అధికారి? నా మాట మీకు అర్థం కాలేదా? ఓ అధికారికి ఒక వ్యక్తి హాని చేశాడండి. అతనికి ఉన్న పలుకుబడితోటి చెరసాల్లో వేయించేశాడు. ఆ అధికారి ఈ వ్యక్తిని ఎంతకాలం ఉంచచ్చు జైల్లో, చెరసాల్లో? అధికారం ఉన్నంతకాలం, అవసరమైతే జీవిత ఖైదీ కూడా, జీవితాంతం కూడా, అతనే కుళ్ళి కృషించి చచ్చిపోయే వరకు. అలాంటి అధికారము గల వ్యక్తి ఒక అతన్ని చెరసాల్లో వేశాడు, జీవిత ఖైదీ వేసేశారు, ఇక విడిపించలేరు అన్నప్పుడు నీవు వెళ్ళి అతను నాకు తెలిసిన వ్యక్తి అండి, అతను విడిచిపెట్టిందంటే నీ మాట వింటాడా? కొంతమంది వెళ్ళి లాయర్లు వెళ్ళి మాట్లాడితే వింటారా? ఇక్కడ అంటున్న మాట, యెహోవా మిమ్మును ప్రేమించాడు కనుక ఐగుప్తు దేశము నుండి విడిపించి ఫరో చేతి నుండి మిమ్మల్ని విడిపించాడంట. ఓ అధికారి ఆ దేశానికి రాజు బందికానంలో వేసేసి ఇక్కడ నుండి మీరు వెళ్ళడానికి వీల్లేదు, చచ్చే వరకు కూడా ఇక్కడే ఉండాలంటే అటువంటి అధికారి దుర్మార్గుడైనటువంటి ఫరో చేతి నుండి విడిపించిన దేవుడు ఎంత గొప్పవాడండి. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, మనము చాలా పర్యాయాలు ఫరో చేతి వంటి బందీకానంలో బందీలమైపోతాం. బయటకు రాలేము, బయటకు రావాలన్నా రాలేము, బయటకు వచ్చే ప్రయత్నం చేయలేము, ఎవరిని ఆశ్రయించాలన్నా ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో యెహోవా నా దేవా యేసు ప్రభువా నన్ను రక్షించవా అని ఆయన అడిగితే ఆశ్చర్యరీతిగా ఆ దేవుడు అధికారుల మనసులను మార్చి వారి కట్లను తెంపి వారిని విడిపించడం దేవునికి మాత్రమే సాధ్యం. అంత గొప్ప దేవుడు. ఫరో చేతి నుండి విడిపించాడు, ఐగుప్తు దేశంలో బానిసత్వం నుండి విడిపించాడండి. ఎందుకంటే ఆయన అంత గొప్పగా ప్రేమించాడు కాబట్టి. ఆ గొప్ప దేవుడు అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడో ఆ ప్రేమను మనం వర్ణించలేము, ఆ ప్రేమను మనం వెలకట్టలేమండి. ఆ ప్రేమ గురించి ఓ మాట యిర్మీయా గ్రంథకర్త 31వ అధ్యాయంలో అంటారు, 3వ వచనంలో ఆయన అంటున్న మాట ఎలాంటి ప్రేమండి? శాశ్వతమైనది. అంటే ఓ సంవత్సరమా, ఓ సంవత్సరమా, ఓ 5 సంవత్సరాలా, ఓ 10 సంవత్సరాలా, ఎన్ని సంవత్సరాలు? శాశ్వతమైన ప్రేమ, వెలకట్టలేని దివ్య ప్రేమండి అది. శాశ్వతమైన ప్రేమతో స్నేహితులారా అడుగుతున్న నీ ఉదయకాలమున, నీవనుకున్నావు నా భర్త నన్ను ప్రేమిస్తాడు, అందరి ముందు ప్రమాణం చేశాడు, కరువైనా ఖడ్గమైనా, వేదైనా బాధైనా,
శ్రమైనా శోకమైనా ఇరుకైన ఇబ్బంది అయినా నన్ను విడిచిపెట్టనన్నాడు. ప్రతి సందర్భంలో నేనుంటానన్నాడు. ఇప్పుడు నేను మొహం మొత్తేసానేమో, ప్రేమ కరువైపోతుంది, ప్రేమగా ఆప్యాయంగా మాటలేదు, ప్రేమగా పలకరించేవారు లేరు, తల్లిదండ్రుల దగ్గర నుండి ప్రేమ లేదు, తోబుట్టువుల దగ్గర నుండి ప్రేమ లేదు, అయ్యో స్నేహితుల దగ్గర నుండి ప్రేమ లేదు. నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, ఎలా ఉన్నారమ్మా అన్న మాట లేదు. ఒక మనిషి ఈ ప్రేమ గల మాటల కోసం పరితపిస్తుంటాడు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఎక్కువగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు అంటున్నాడు, ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. తల్లిదండ్రులను మించిన రీతిగా నేను నిన్ను ప్రేమిస్తానంటాడు. తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. ముదిమి వచ్చు వరకు, నీ ఎంటుకలు మెరిగే వరకు నిన్నెత్తుకొని వాడను నేనే. ఎంత గొప్ప ప్రేమ అండి! ఆయన ప్రేమలో నాకు ఇదివి, నేను నిన్ను ప్రేమిస్తానన్నది లేదండి. నువ్వు నాకు ఇది ఇవ్వమ్మా, నేను నిన్ను ప్రేమిస్తాను అన్నది లేదండి. వెలకట్టలేని ప్రేమ కదా ఇది, వెలకట్టలేని ప్రేమ కదా సోదరి. ఈ ప్రేమను ఎలా వర్ణించేది మనం? ఈ ప్రేమను ఎలా వివరించేదండి? ఆలోచించండి. ఆ వెలకట్టలేని ప్రేమతో ఆయన చేసిన ప్రేమ కార్యం ఏంటో తెలుసండి? రండి ఓసారి చూపిస్తాను. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లా అనగా, మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడటండి. ఎందుకు? మన ఎడల ఆయనకున్న ప్రేమను ఎలా వెల్లడిపరచాలనుకున్నాడు, ఎలా వ్యక్తపరచాలనుకున్నాడు, ఎలా తెలియచేయాలనుకున్నాడు ఆలోచించాడు. వీళ్ళు పాపంలో ఉండిపోయారు, వారు దుర్మార్గపు పనులు చేస్తున్నారు, మోసపూరితమైన ఆలోచనలు చేస్తున్నారు, ఓ మనిషిని పాడు చేయడానికి పగలు ప్రతీకారాలు అంటూ వెళ్ళిపోతున్నారు. అయ్యో, ఇంత పాపంలో ఉన్న మనిషిని విడిపించాలి, ఏం చేయాలి అని ఆలోచించి ఆయన అంటున్నాడు, క్రీస్తు తన ప్రేమను వెల్లడిపరిచి మనమింకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడంటండి. ఎంత గొప్ప ప్రేమ! ఆయన అంటున్న మాట, మరో మాట ఉంది చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతామా? ఆయన మన నిమిత్తము తనను ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. దేవునికి మహిమ ప్రభావము కలుగును గాక. యోహాను 3:16 ఏంటి చెప్పండి? యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. 1 యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని 3:16 యోహాను సువార్త చెబుతుంటే 1 యోహాను పత్రిక 3:16 చెబుతుంది ప్రేమ ఇది ఎలాంటిదో తెలుసా? ప్రేమ ప్రాణము పెట్టేంత ప్రేమ ఆయన ప్రేమ ప్రాణము పెట్టేంత ప్రేమ ఇది అని చెప్పి ఆ యోహాను సువార్త 3:16లో చెబితే ఆ ప్రేమకు నిర్వచనం ఇక్కడ చూపించానని ఆయన ఈ 3:16లో చెబుతున్న మాట ఎంత గొప్ప మాట. దేవుని ప్రేమ ఇది అని మనకు అర్థమైంది. ఏంటి ఆయన ప్రేమ? బానిసత్వం నుండి విడిపించి, ఫరో చేతి నుండి తప్పించి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి, ఆ ప్రేమను వెక్కడి చేయడానికి తన ప్రాణాన్ని అర్పించేంత ప్రేమ కదా ఇది కదా వెలకట్టలేని ప్రేమ. ఈ ప్రేమ తెలిసింది మనకు బాగానే ఉంది,
మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? ఆయన మన నుండి ఏం ఆశిస్తున్నాడు? చాలా కొద్ది నిమిషాలు ఈ మాటలు వినండి. మన నుండి ఏం ఆశిస్తున్నాడు ఆయన? మనలో ఈ ప్రేమ, దేవుడు చెప్పింది ఏదైనా కనిపిస్తుందంటారా? మన ప్రేమ దేవుని ప్రేమకు సరితూగకపోతే మన భక్తి చేస్తున్నాం, భక్తి వ్యర్థం. మన ప్రేమ ఎలా ఉండాలో కొన్ని విషయాలు చాలా త్వరగా చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం ఏం చెబుతుందండి ఈ మాట? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవడానికి మనకు శక్తి కావాలి. ప్రేమ అంటే పర్వాలేదండి, ప్రేమించడమే కదా, ప్రేమించేస్తాం. దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రేమించిన వారిని నీవు ప్రేమిస్తే నీకు ప్రయోజనం ఏంటి? జ్ఞానము కలిగి మనము క్రీస్తు ప్రేమ వెల్లడి చేయాలని ఈ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం తెలియజేస్తుంది. నీ ప్రేమలో జ్ఞానం ఎంత ఉంది? ఇది నా ప్రశ్న. ప్రేమిస్తున్నామండి, తప్పు లేదు, ప్రేమిస్తున్నాం, కరెక్ట్గానే మీరు ప్రేమిస్తున్నారు. కానీ మీ ప్రేమను పొందుకునే వ్యక్తి మిమ్మలను ప్రేమించేవాడా, మిమ్మలను ద్వేషించేవాడా? ఇది మనకు ప్రాముఖ్యం. మనలను ద్వేషించిన వారిని పరామర్శించి, మనలను ద్వేషించిన వారు బాధలో ఉన్నారని తెలిసి, మనలను ద్వేషించిన వారు మన మీద లేనిపోని నిందలు వేసిన వారు ఓ వేదనలో బాధలో ఉన్నారని తెలిసింది. అరే భలే జరిగింది, ఇంకా పండగ, వాళ్ళతో చెప్పాలి, వీళ్ళతో చెప్పాలి. పిన్ని ఎలాగంట తెలిసిందా వాళ్ళ గురించి, అత్త ఎలాగంట తెలిసిందా వాళ్ళ గురించి, ఇంకా ఎక్కలేని ఆనందం ఉబ్బిత్తలైపోయి ఇక్కడ మాటలు అక్కడ దానికి మరికొన్ని కలిపి వాళ్ళకి వీళ్ళకి చెప్పే వరకు మన ప్రాణం ప్రశాంతంగా ఉండదే. అయ్యో నన్ను గాయపరిచారు, అయినా బాధలో ఉన్నారు, అమ్మ ఇలా జరిగిందంట, విన్నాను, నీకోసం ప్రార్థన చేశాను, బాధపడకమ్మా. ప్రభు మనకున్న శ్రమను తీసివేయడం దేవునికి సాధ్యం. ఆయన ప్రేమగల దేవుడు, ఆయన శక్తిమంతుడమ్మా, నీవు కంగారు పడకమ్మా, ప్రార్థన చేద్దాం, చెప్పగలుగుతున్నామా? ఇక్కడ అంటున్నా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. జ్ఞానముతో ఆలోచించాలి కదా, జ్ఞానముతో ఆలోచించలేకపోతున్నామండి. దేవుడు మనల్ని ప్రేమించాడండి, ఎంతో ప్రేమించాడు. గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి, నీలో నాలో ఏ మంచుందని ఆ పరిశుద్ధుడైన దేవుడు ప్రేమించాడు? మన మాట తీరు సరిగా ఉందా, మన నడవడిక సరిగా ఉందా, మన ఆలోచనలు, మన చూపులు, ఇంత పాపంలో కూరుకుపోయిన మనలను ఆ కరుణగల దేవుడు తన హస్తములతో పైకి లేపి ఎంతగా ప్రభు మనలను దరిచేర్చాడు, ఆయన ప్రేమని ఎంతగా వెల్లడి చేశాడు. ఆ ఉచితముగా పొందుకున్న ప్రేమను మనం ఉచితంగా ఇవ్వలేకపోతున్నామండి. ఇది కదా జ్ఞానమునకు మించిన ప్రేమ. క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మించింది కదా. ఈ లోకములో జ్ఞానముతో ఏవేవో చేస్తారు, ఆ జ్ఞానమునకు మించినది క్రీస్తు ప్రేమ కదా. అలాంటి ప్రేమ మనలో ఉండాలి కదండి, మనలో ఉండాలి కదా. ఎందుకో దేవుడికి ఇష్టమైన ప్రేమ మనం జీవించలేకపోతున్నాం, దేవుడు ఆశించిన ప్రేమ మనలో చూపించలేకపోతున్నాం. ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కానీ మనం పక్కనున్న వారినే ప్రేమించలేకపోతున్నాం, మన కుటుంబీకులనే ప్రేమించలేకపోతున్నాం, మనను బాధ పెట్టిన వారిని క్షమించలేకపోతున్నాం. సామెతల గ్రంథకర్త అంటాడు, ప్రేమ అనేక దోషాలను కట్టేస్తుందని జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు. నీవు ప్రేమ కలిగి ఉంటే నీ దోషము వారు నీకు చేసిన కీడిని అలా తుడిచేస్తుందండి ఆ ప్రేమ వెళ్ళి. మనం ఏం చేస్తామంటే ఆ ప్రేమను అలా పోగు చేసుకుంటాం. ఓ తల్లిగారితోటి మాట్లాడుతున్నాను నిన్న, మాట్లాడుతుంటే ఆ తల్లిగారు చెప్తున్నారు, ఎంత బాధ వెళ్ళగక్కారంటే, ఎంత వేదన వెళ్ళగక్కారంటే,
నాకే బాధ అనిపించింది. ఎప్పుడో ఎప్పుడో ఏదో చేసిన కార్యాలను ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుని కుమిలిపోతూ కుమిలిపోతూ అంత మదన పడిపోవలసిన పని ఏంటి? ఎప్పుడో ఎప్పుడో లోపల లోపల నెమరు వేసుకుని గుర్తు పెట్టుకుంటున్నారే. కానీ గడిచిన వారం దేవుడు ఏం మాట్లాడాడమ్మంటే ఏం చెప్తారోమో అని ఆలోచించండి ప్రియమైన స్నేహితులారా. బాధ అనిపించింది. ప్రభువుని నమ్మి కూడా ఎప్పుడో విడిచిపెట్టాల్సిన గత జీవిత చెత్త పెంటను తెచ్చుకుని లోపల వేసుకుంటే మనసుకు శాంతి ఎక్కడ వస్తుంది? చెత్తంతా లోపల వేసుకుంటే ఏంటి ఉపయోగం? ప్రేమతో నిండవలసిన హృదయం నిండా చెత్త చెదారం పెంట లోపల పెట్టుకుంటే ఏంటి కంపు తప్ప అందులో సెంటి వాసన ఏమన్నా వస్తుందా? అనవసరమైన చెత్త తెచ్చుకొని లోపల పెట్టుకొని దేవుడు వాక్యానికి ఇవ్వవలసిన స్థానాన్ని పెంటకు స్థానం ఇచ్చి బుర్ర నిండా తల నిండా ఏవేవో పనికి మాలిన ఆలోచనలతోటి ప్రేమ కలిగి ఉండవలసిన మనసుల్లో పగ ప్రతీకారాలంటూ వెళ్ళిపోతున్నారు. క్రైస్తవత్వములో దీనికి చోటు లేదు. అటువంటి మనసు కలిగిన వారు ప్రభువుని ఎరగని వారు వేషధారులు, నామకార్థ జీవితం జీవిస్తున్నవారు. చాలా గట్టిగానే చెప్పాను, ఇప్పటికైనా సరి చేసుకోండి. చెత్తను హృదయంలో నుండి తీసివేయండి. హృదయము జ్ఞానముతో నింపండి. క్రీస్తు ప్రేమతో నింపండి. ఆ ప్రేమ కరువైపోతుంది. క్రీస్తు ప్రేమ ఉండట్లేదు. స్వార్థపూరితమైన ప్రేమ వచ్చి ఆ లోపల స్థానాన్ని ఆక్రమించి దేవునికి, వాక్యానికి, కుటుంబానికి, ప్రేమకు, ఆప్యాయతకు ఉండవలసిన స్థానాన్ని ఈ స్వార్థము, అహంకారము, అహంభావము ఇవన్నీ ఆక్రమించుకొని దేవుణ్ణి బాయ్ దేవుడా మరలా ఆదివారం కలుస్తానని చెప్పేసి మందిరంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరలా ఆదివారం అయ్యేసరికి, ఏదైనా బాధ వచ్చేసరికి, ప్రభువా ఎక్కడున్నావు, కాల్ మీ ప్రభువా అని చెప్పేసి మెసేజ్లు చేసి డోర్ లాక్ చేసి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. మరలా బాధ తీరిపోయిన తర్వాత హృదయం నిండా చెత్త పెట్టుకొని మరలా దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం. ఇది నిజమైన ప్రేమ కాదు, జ్ఞానపూరితమైన ప్రేమ కాదు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ నీలో నాలో ఉన్నప్పుడు ఎదుటివారు నీ మీద అన్యాయంగా, అక్రమంగా మాట్లాడినా సరే నీవు ప్రేమతో దాన్ని స్వీకరిస్తావు. వారు బాధలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వారిని పరామర్శించి ప్రేమ కలిగి వారితో నీవు మాట్లాడతావు. ఎలా ఉంది మన జీవితం? ఆలోచించాలి. కొరింథీ గ్రంథకర్త పౌలు గారు అంటారు 13వ అధ్యాయంలో, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో, మోగిడి కంచు గనగనలాడు తాళం నేను వ్యర్థుడను అంతే. దేనికన్నాడైనా? నీవు దేవదూతల భాషల్లో మాట్లాడి, ఆత్మతో నింపబడి, ప్రవచనాలు చెప్పి, ఎంతగా చెప్పి నీ ఎదుటి వారిని ద్వేషిస్తే నీవు వ్యర్థుడను. ప్రేమకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు ఆయన. ప్రేమకు చాలా విలువనిచ్చాడు ఆయన. మనం ఎంత ప్రార్థన చేసామని కాదండి, ఎన్ని భాషలతో మాట్లాడామని కాదండి, ఎంత గొప్ప వరాలు పొందుకున్నామని కాదండి, అవన్నీ ఉండకూడదని నా ఉద్దేశం. పొరపాటు, నన్ను అపార్థం చేసుకోకండి. మనలో వాటికన్నా అతి ప్రాముఖ్యమైన ఫలము ప్రేమ అన్నది మనలో ఉండాలి. ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. ఆయన అంటున్నాడు ప్రేమ కలిగి ఇలా ఉండాలి కదా. ప్రేమ కలిగి మనము ఎలా ఉండాలంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుందంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదుము. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ప్రేమతో సత్యం చెప్పాలి. కోపంతో కాదు, కక్షతో కాదు. ప్రేమతో సత్యం చెప్పేవారిగా మనం ఉండాలి. ఆ సత్యం చెప్పే వ్యక్తి ఎలా ఉండాలో ఓ మాట మీకు చూపించాలి. లేవియాకాండము 19వ అధ్యాయము 16వ వచనం నుండి చదువు. ప్రేమించే వ్యక్తిలో ఈ ఉండవు. ప్రేమించని వ్యక్తిలోనే, ప్రేమ లేని వ్యక్తిలోనే ఉంటాయి. గుర్తుపెట్టుకో. మొదటిది, ఇంటింటికి తిరిగి కుండెలు చెప్పకూడదు. 2,
సహోదరునికి ప్రాణహాని తలపెట్టకూడదు. నీ తోబుట్టువులు కానీ, ఎదుటివారి కానీ, పక్కవారి కానీ, నీ తోబుట్టువులకు ప్రాణహాని తలపెట్టకూడదు. 3, నీ సహోదరుని మీద పగబట్టకూడదు. పగ తెలుసు కదండి, పగ అంటే తెలుసు. 4, కీడుకు ప్రతికీడు చేయకూడదు. నీకు కీడే చేశారు కానీ ప్రతికీడు చేయకూడదు. 5, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమ కలిగి, జ్ఞానముతో ప్రేమ కలిగి ఆలోచించే వ్యక్తిలో ఈ లక్షణాలు ఏమీ కనబడవు. ప్రేమ కలిగిన వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండవు. ఇంటింటికి ఏమైనా కొండేలు చెప్పుకుంటూ తిరుగుతున్నామేమో జాగ్రత్త. ఎదుటి వారికి ప్రాణహాని చేయడానికి, తలపెట్టడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నామేమో జాగ్రత్త. మాటలతో చంపేస్తారు, తల్లిగారు చెప్పినట్టు. మామూలుగా ఉండదు, ఇంకా మాటలు ఇంకా వరదీసిన కత్తులే. ఒక్కొక్క మాట అన్నారంటే ఆ పేగులన్నీ నులగొట్టుకుని ఎలా బయటకు వచ్చేసి చచ్చిపోవాలంతే. ఇంక వ్యక్తి అంత భయంకరంగా చంపేసే మాటలు మాట్లాడతారు. జాగ్రత్త. ప్రేమ కలిగిన వ్యక్తిలో ఇవి ఉండడానికి లేదు. కీడుకు ప్రతికీడు చేయకూడదు. మనం కీడుకు ప్రతికీడు చేయకూడదు. ఆలోచించండి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఎదుటి వారిని కూడా అలాగే ప్రేమించాలి. మనలో అది ఉంటే. దేవుడు చివరిగా మనకు చెప్పాలనుకున్న ఓ మాట చూపిస్తాను, చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదామా? మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. స్తోత్రం చెప్పండి అందరూను. హల్లెలూయా. ఈ రోజు నుండి మనము మన సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్దులమై ఉందుముగాక. ఎంతమంది ఆమెను చెప్పారు? ఎంతమంది చెప్పారు ఆమె? ఆమెనంటే ఏంటి? అలావునియా. రేపు మీ మీదకి ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఏదైనా పల్లెత్తి మాట అన్నారంటే మీ మాట నెరవేరదు. మరి అది మీరు ఇప్పుడు దేవుని ముందు సాక్ష్యం ఇచ్చేశారు, దేవునికి ఆమేనని చెప్పారు. ప్రాణం పెట్టొద్దండి, ప్రాణం తీసేలా చేయకుండా ఉంటే చాలు. ఈ రోజుల్లో ప్రాణం తీసే ప్రేమ ఉంది తప్ప ప్రాణం పెట్టే ప్రేమ లేదు. నువ్వు నన్ను ప్రేమించవా? కత్తితో అయినా చంపేస్తాను, యాసిడ్ అయినా పోసేస్తాను. ఇలాంటి ప్రేమలు ఉన్నాయి ఇప్పుడు. నన్ను ప్రేమించవా? నీ శరీరాన్ని ఇవ్వా? నా కోరికలు తీర్చవా? అయితే నువ్వు నాకు వద్దు, చచ్చిపోరు. నాకు రాంది ఇంకెవడికి ఉండడానికి వీల్లేదు, అయితే చంపేస్తాను. ఈ రోజుల్లో ప్రాణము తీసే ప్రేమలు ఉన్నాయి. ప్రాణము పెట్టే ప్రేమ ఎక్కడా? ప్రాణం పెట్టే ప్రేమ ఎక్కడా? యేసు క్రీస్తు ప్రభు, నువ్వు నాకేమీ ఇవ్వద్దమ్మా, కానీ నువ్వు రక్షింపబడతాంతే చాలని చెప్పి ఆయన ప్రేమను మనకు అనుగ్రహించిన గొప్ప దేవుడండి ఆయన. తన ప్రేమను మనకు దారపోసిన గొప్ప ప్రేమ గల దేవుడండి. వెలకట్టలేని ప్రేమ, దివ్య ప్రేమ, యేసు క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమను ఎలా వెళ్ళగడతాం? ఈ ప్రేమను అగాపే ప్రేమ అంటారు. ఈ ప్రేమకి ఇంకా మరో మాట లేదు. వెలకట్టలేని దివ్య ప్రేమ. ఆ ప్రేమ గల దేవుణ్ణి వెంబడిస్తున్న నీవు నేను ప్రేమ కలిగి ఉన్నామా లేదా ఆలోచించండి.